తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ మమతా బెనర్జీని తన సొంత నియోజకవర్గంలో ఎలా ఓడించడం జరిగిందో అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలంటే ఆ మార్పు గజ్వేల్ నుంచే ప్రారంభించాలన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాచరణని గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పారు రఘునందనరావు. నాడు రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక తెల్లారు ఏం ఆలోచిస్తారు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అంటే 2024 మేలో మూడోసారి భారతీయ జనతా పార్టీ ఎట్లా అధికారంలోకి రావాలని ఆలోచిస్తారు. కాబట్టి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఇంతింతై ఒంటింతై జరిగింది. నిన్న కాక మొన్న ప్రపంచంలో ఉన్నటువంటి చాలా సర్వే ఏజెన్సీలు ప్రపంచంలో ఎవరు గొప్ప నాయకుడు సర్వే చేస్తే మళ్ళీ మొదటి స్థానంలో నిలిచినటువంటి నాయకుడు, మనందరం గర్వించాల్సినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. చెప్పుడు చాలా ఈజీ, ఈ నుండి చెప్పుడు చాలా ఈజీ, కానీ చేసేసరికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం